ఇప్పుడు ఇదంతా ఈ దాడి గాని ఈ కేటీఆర్ పరామర్శించడం గాని ఒక రకంగా నీ ఛానల్ ప్రమోషన్ మంచిగా అవుతుందిగా. నా ఛానల్ స్ట్రైక్ పడింది, నీకు చెప్తా ఇప్పుడు అదే ముచ్చట. ఈ దాడి చేసారు ఇవి చేసేది ఎంత పక్కన పెడితే, ప్రమోషన్ ఏదో పక్కన పెడితే, ఈ 3 రోజులకెళ్ళి నా ఛానల్ ఇలాంటి వీడియోలు అప్లోడ్ అవుతలేవు. ఎందుకు? ఎవరేసారు స్ట్రైక్ వేసారు, రిపోర్ట్లు కొట్టి స్ట్రైక్లు వేసారు. అంటే ఫిజికల్ గా దాడి చేస్తే వీడు ఆగుతలేడు, ఇక ఇప్పుడు ఈ విధంగా చేయాలి, సైబర్ దాడులు చేయాలి. ఓకే, ఇప్పుడు స్ట్రైక్లు వేసి ఆపారు. 3 రోజుల నుంచి మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ అప్లోడ్ లేవు, మీరు కావాలంటే చూడండి. ఓకే, వేరే న్యూస్ లైన్ తెలంగాణ మన ఛానల్ ఉంది, అందులో పెడతా ఉన్నారు మన వాళ్ళు. అంటే ఏదో ఒక విధంగా వీళ్ళు గొంతు ఆపాలి. మన అటాక్ చేస్తే వీడు ఆగిపోతాడు, భయపడతాడు అని అనుకున్నాం. నేను నా వాయిస్ బయటకు వచ్చింది, 2-3 నీలాంటి మిత్రులు వస్తే ఇంటర్వ్యూ ఇచ్చాను. ఇక మళ్ళా ఈ రకమైనటువంటి దాడులు ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఏముంటది, ఇప్పుడు నువ్వు అన్నావు స్టార్టింగ్ లో నువ్వు యూట్యూబ్ ఛానల్ పెట్టాలి. యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి ₹10 ఖర్చు అవసరం లేదు. కెమెరాలు గివి ఎక్విప్మెంట్, ఎక్స్టర్నల్ ఎక్విప్మెంట్, ఈ ఫోన్ తో కూడా వ్యవస్థ నడిపించవచ్చు. ఈ ఫోన్ తో కూడా వ్యవస్థ నడిపించవచ్చు. ఫోన్ పెట్టుకొని నేను మాట్లాడితే కూడా చూసే వాళ్ళు చూస్తారు. సో కాబట్టి ఈ విధమైనటువంటి తప్పుడు విషయాలను ఇంకా దీన్ని కూడా ఇంకా కోడికలు వీకి ఆ పక్కన ఉన్నటువంటి ఏపీకి సంబంధించిన కొంతమంది టీడీపీ వాళ్ళు మన మీద పర్సనల్ కట్టుకొని హాస్పిటల్ ఉన్నప్పుడు బ్యాండేజ్ లేదు, ఇప్పుడు ఎట్లా బ్యాండేజ్ వచ్చింది అంటే సర్జరీ చేసినాక సర్జరీ చేయకముందు పేపర్ లో కూడా పెద్ద ఆర్టికల్ రాశారు కదా, అమ్మాయిల్ని అదే కామాంధుడికి అదే ఎంత దుర్మార్గం అంటే ఆ పేపర్ క్లిప్ మన వార్తని మార్పు చేశారు. అసలు తెలంగాణలో వచ్చినటువంటి వార్త, అది రియల్ వార్త. జర్నలిస్ట్ శంకర్ పైన హత్యాయత్నం అని ఉంటది, దాన్ని ఆ టైటిల్స్ అవన్నీ తీసేసి సేమ్ అదే డిజైన్ పెట్టి ఈ రకంగా ఫేక్ చేసి ప్రయత్నం అన్నమాట. కాబట్టి ఈ విధమైనటువంటి దుర్మార్గాలు కాంగ్రెస్ మానుకోవాలి. కాంగ్రెస్ అంటే ఎంతో కొంత గౌరవం ఉంటుంది, తెలంగాణ రాష్ట్రం ఇచ్చినట్టుగా. తెలంగాణ రాష్ట్రాన్ని ఆఖరికైనా సరే వాళ్ళు రాజకీయ ప్రక్రియతోటి ఇచ్చారు కాబట్టి. కానీ ఇంత దుర్మార్గంగా బిహేవ్ చేస్తే ఇది చాంద్రులు ఏమి ఉండదు, ఇది ప్రజలు కూడా సహించరు. 200% వాళ్ళకి ఎట్ట బుద్ధి చెప్పాలో అట్ట బుద్ధి చెప్తారు. మన గొంతు ఆగేది ఉండదు, మనం ఎక్కడ కూడా తగ్గేది ఉండదు. ఇంకే మహా అయితే ఇప్పుడు దాడి చేసారు, రేపు ఇంకంతకంటే గట్టి ఏం చేస్తారు చేయాలనుకుంటే అంతమంది ఇస్తారు. అది 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 సభ్య సమాజం దాన్ని యాక్సెప్ట్ చేస్తుందా? అంటే ఈ దాడితో గాని లేకపోతే ఈ నువ్వు చెప్పిన వీటితో గాని నీ వాయిస్ లో కొంచెం అంటే మీ ఫ్యామిలీ నుంచి మనకెందుకు గొడవలు వద్దు అని కానీ కొంచెం తగ్గుదామని కానీ ఇట్లా ఏమన్నా వచ్చినాయి? అట్లా ఏముండదు. అంటే మా ఫ్యామిలీ సరే ఆ టైంలో ఆ సిచ్యువేషన్ లో పర్టికులర్ టైంలో కొంత ఎమోషనల్ అయినా, కొంత బాధపడ్డారు. చిన్నపిల్లలు కదా నీకు? చిన్నపిల్లలు ఎమోషనల్ అయినా పడ్డా వాళ్ళకి తెలుసు నేను ఎంత మండోని, ఏ విధంగా పోతా, ఎట్లా వస్తా, ఎట్ట పని చేస్తా అనేది. అంటే ఇంకా నుంచి ఏమన్నా జాగ్రత్తలు తీసుకోబోతున్నావు? ఎందుకంటే అంటే నువ్వు ఒక్కడ వెళ్తే ఓకే, చిన్నపిల్లల్ని వేసుకొని ఫ్యామిలీని వేసుకొని నువ్వు ఊళ్ళు వెళ్తున్నా ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు నువ్వు అన్నట్టు నీ మీద రెక్కి జరుగుతుంటుంది అంటున్నావు కాబట్టి, మరి ఫ్యామిలీతో వెళ్తున్నావు కాబట్టి ఏమన్నా జాగ్రత్తలు తీసుకుంటున్నా? వాళ్ళు మరి ఇంకా అంత దుర్మార్గానికి అంత దాష్టికానికి ఒడిగడితే మనం ఏం చేయలేము. ప్రతి క్షణం మనం పెద్ద పెద్ద బౌన్సర్లను పెట్టుకొని కాపలుగా ఉండలేము, మనం పెద్దవాళ్ళం కాదు కదా. ఇప్పుడు మనం ఏదో చిన్న కుటుంబం, మనది ఏదో ఆ రోజుకి పని చేసుకుంటే ఆ రోజుకి వ్యవస్థ నడిచేటువంటి వ్యవహారం. నేను ఇట్లానే 15-20 రోజులు అనుకుంటే రేపు నేను నెలనాడు వచ్చినాడు జీతం ఎట్లా వస్తుంది పిల్లలకి? సో కాబట్టి ఇక మరీ అంతగా మనం బయట పోతుంటే కూడా మన మీద రెక్కి చేస్తున్నారు, మన ఫ్యామిలీతో పోతున్నాయి అంటే ఇంకా అది వాళ్ళకి మన మీద ఎంత అది ఉందో అర్థమవుతుంది. ఇంకా అర్థమవుతుంది. సో కాబట్టి మనం దాన్ని ఏం చేయలేము. ఇక నా జోలికి వచ్చిర్రు, రేపు నా పిల్లల జోలికి, మా ఫ్యామిలీ జోలికి కూడా వస్తే కూడా ఇక ఇట్లానే ఉంటది అనుకునే విధంగా వాళ్ళు చేస్తే వాళ్ళు చూస్తారు ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుంది. ఓకే, అయితే లాస్ట్ కి ఇంకా నుంచి అంటే ఇంతకు ముందు వరకు జరిగింది వేరు, ఇప్పుడు డైరెక్ట్ గా జరిగింది, డైరెక్ట్ గా దాడి చేశారు, డైరెక్ట్ గా జరిగింది. సో ఇక నుంచి నీ వీడియోస్ కానీ నీ వాయిస్ కానీ ఇంకా పెంచబోతున్నావా? ఎలా ఇంకా అంటే ఏం చేయబోతున్నావు? డైరెక్ట్ గా నువ్వు కూడా ఏమన్నా ఫీల్డ్ లో దిగబోతున్నావా? 100% సాయి. నాకేంటంటే ఇప్పుడున్నటువంటి దానికి నాకు రేవంత్ రెడ్డి గారు ఒక మంచి లక్ష్యాన్ని సూచించారు. ఎన్ని రోజులు నాకు ఒక పరిమితి ఉంటుండే, సరే ఇంకా కొంత టైం ఇద్దాము, ఇంకా కొంత టైం ఇచ్చి మాట్లాడదాము, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు, వాళ్ళు ఇచ్చిన డేట్లు మాత్రమే ప్రశ్నించి మనం వదిలేసినాం. కానీ ఇక్కడ నుంచి అన్ని ఇంకా కొంచెం డెప్త్ గా పోతా, అసలు ఎంతవరకు మనము వాస్తవాలు తీసుకోపోతా అంతవరకు తీసుకోపోతా. నేను ఎక్కడైతే స్టాప్ చేసిన కొడంగల్లో మళ్ళీ అక్కడ నుంచే స్టార్ట్ చేస్తా, మళ్ళా కొడంగల్ పోతా, మళ్ళా కొడంగల్లో మళ్ళీ అదే రైతుల దగ్గరికి పోతా. ఎవరైతే అసైన్డ్ భూములు పోతున్నాయని ఇబ్బందులు పడతా ఉన్నారో ఆ రైతులు కనుక మళ్ళీ నన్ను పిలిస్తే 200% అక్కడికి పోతా, మళ్ళీ కొడంగల్ నుంచే స్టార్ట్ చేస్తా. ఏం చేస్తాడు చేయమని చూద్దాం, ఏం చేస్తాడు.
చూద్దాం, అది కూడా చెప్తున్నా కదా, ఏం తగ్గేది ఉండదు. ఓకే. ఆయన మొండి ఘటం అనుకుంటే ఆ మొండి ఘటానికి 3 రెట్లు మీరు ఎక్కువ ఉంటాం. సో భయపడేది ఏమి ఉండదు. సరే చూద్దాం, ఎంతవరకు అయితే అంతవరకు. ఓకే. నేనేం తప్పు చేయట్లే, నేనేమో అది చేయట్లే. నేనేమో తప్పు చేసి ఉంటే రేవంత్ రెడ్డి అంటోడు అన్ని రోజులు బయట ఉంచేటోడు కాదు. ఎన్నడో తీసుకుపోయి ఎడబెట్టాలని ఆడబెడుతుంది. నేను ఏ తప్పు చేయను. వాళ్ళు కక్షపూరితంగా నా మీద ఏమైనా కుట్రలు చేస్తే చెప్పలేను, కానీ నాకు అవసరం కూడా లేదు. నాకు కూడా చాలా కొన్ని సంవత్సరాలు కలిసి పనిచేసిన అనుబంధం ఉంది. నా బిహేవియర్ ఏంటి, నేను ఎట్లా ఉంటుంటా, ఏ విధంగా ఉంటా, నేను కూడా కొంత క్లారిటీ ఉంటుంటాను. సో కాబట్టి నేను ఎవరితో మిస్బిహేవ్ చేసేటువంటి పరిస్థితులు నాకు ఉండవు, నేను చెయ్యను. నా దగ్గర కూడా చాలా మంది అమ్మాయిలు పనిచేస్తూ ఉంటారు. ఎవరైనా పిలిచి అడగండి, ఇదే కెమెరా పట్టుకొని పోండి, మీ సార్ ఎప్పుడైనా ఎవరి పట్లనైనా అసభ్యంగా ప్రవర్తించిండా, ఉన్నాడా అని చెప్పేసి వాళ్ళే చెప్తారు మీకు. ఓకే. సో కాబట్టి ఇలాంటి చిల్లర ప్రయత్నాలు చేసి నా క్యారెక్టర్ బ్యాడ్ చేసి నువ్వేదో లబ్ధి పొందాలనే ప్రయత్నం ఏదైతే చేస్తారో అది బంద్ పెట్టండి. అది బంద్ పెట్టి నా పని నన్ను చేసుకునేవ్వండి, మీ పని మీరు చేయండి. నా పని ఏంది, ఏదైతే ఇబ్బంది ఉంటుందో ఆడిపోయి మాట్లాడతా, మంచి ఉన్న కాడ మంచిగానే చెప్తా.